హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో, అందరికీ ఉపయోగపడే వీడియో అండి. ముందుగా ఆ స్వామివారిని ఈ ధనుర్మాసం దర్శించుకొని అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి, రామాలయం కూడా ఉంటుంది. మేము వెళ్ళిన రోజున కమల పూలతో అర్చన అయితే చేశారు. అలంకరణ చాలా అద్భుతంగా ఉందండి. ఆ స్వామిని చూడగానే నిజంగా మనస్సంతా ఒక ఆనందమయం అయిపోయింది. ఇక్కడ ప్రత్యేకత ముడుపు కడతారండి. ప్రతి లక్షవారం కూడా ఇక్కడ ముడుపు అనేది ప్రత్యేకంగా కడతారు. జాబ్స్, ముఖ్యంగా జాబ్స్ గురించి అయితే ఎవరైతే ట్రై చేస్తున్నారో మంచి జాబ్స్, అలాగే చాలా వరకు కష్టపడుతున్న ప్రమోషన్లో వాటి గురించి ఇక్కడ ముడుపు అనేది కడతారు. ఆర్థిక సమస్యల గురించి, అన్నిటి గురించి చాలామందికి చాలా రిజల్ట్స్ వచ్చినాయి అండి. చూసారా, మేము లక్షవారం అయితే ముడుపు కట్టేశాము. శనివారం అంటే లక్షవారం ముడుపు కట్టి 7 శనివారాల పాటు 7 ప్రదక్షిణలు చేసి ఆ ముడుపు అనేది స్వామివారి పాదాల దగ్గరే ఉంచుతారు. చాలా అద్భుతం కదా. ఇక్కడ పూజారి గారు కూడా చాలా అద్భుతంగా అయితే పూజ చేస్తున్నారు. మనకి ఏమైనా తెలియని విషయాలని అడిగినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారండి. ఇలాగా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో సమస్యలు ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఈ స్వామిని మొక్కండి, ఆయన దారి చూపెడతారు. ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక మంచి టెంపుల్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, అందరూ దర్శించండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్న నెక్స్ట్ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ అయితే మనం దర్శించవచ్చు. అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే శివాలయం టెంపుల్, కాలభైరవ స్వామి, దక్షిణామూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు స్వామి మాలలు అయితే ఎక్కువగా వేస్తున్నారు కదా, ఈ నెలంతా వేస్తూ ఉంటారు కదా. అద్భుతమైన పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఈ అలంకరణలో ఆ స్వామివారి మూర్తిని చూసి అందరూ కూడా ఆయన కృప ఉండాలని కోరుకుంటూ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వినాయకుడు, అలాగే మధ్యలో అయ్యప్ప, నెక్స్ట్ అంబికామాత. చూడండి, ఇక్కడ గోశాల కూడా ఉందండి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ని మనం దర్శించుకొని, గోమాతను కూడా ఇక్కడే మనం దర్శించుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహము, అలాగే నాగేంద్ర స్వామి అనుగ్రహము, కాలభైరవ స్వామి అనుగ్రహంతో చాలా హ్యాపీగా పూజ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కింద చాలా పెద్ద రూమ్ ఉందండి. ఒక టీం కింద మొత్తం అయ్యప్ప స్వాములు అందరూ అనుకొని పీఠం పెట్టుకొని ఇక్కడే పూజలు అయి చేసుకుంటారు. కింద మనకి వాళ్ళు ఇక్కడే ఆ నెల రోజు మండలం దీక్షప్పుడు ఇక్కడే ఉండిపోతారండి. భోజనాలు మధ్యాహ్నం, ఈవినింగ్ మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం కైంకారం అన్నీ కూడా ఇక్కడే చేస్తుంటారు. చాలా అద్భుతంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ టెంపుల్స్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి. ముడికట్టు శబరిమలకి, నెయ్యభిషేకం మణికంఠుడికి. స్వామి శరణమయ్యప్ప, శరణు శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణు శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం.